హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య పొన్నికంటి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం రవ్వ కేసరి చేద్దాం. కావాల్సినవి 1 గ్లాస్ రవ్వ, 2 గ్లాస్ షుగరు. పొయ్యి వెలిగించి ఇప్పుడు మనం బాండీ పెట్టి బాండీలో 1 గ్లాస్ రవ్వ వేసుకుందాం. 1 గ్లాస్ రవ్వ వేసుకుని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని రవ్వని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, రవ్వ వేగింది కదా. రవ్వ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. అదే బాండీలో 1 గ్లాస్ పాలు, 2 గ్లాసులు వాటర్ పోసి ఆ పాలు బాగా మరిగే వరకు కలుపుకుంటూ ఉందాం. పాలు బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం 1 గ్లాసు షుగర్ వేసుకోవాలి పాలల్లో. ఈ షుగర్ మొత్తం బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదార బాగా కరిగింది కదండి. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందాము. వేయించి పెట్టుకొని ఉన్నాం కదా రవ్వ, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. రవ్వ బాగా పాలల్లో ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. అలా బాగా ఉడికి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలాచీ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం వేయించిన జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది.